ఇవాళ ఏబీవీపీ నాయకులంతా కూడా డిఈఓ ఆఫీస్ని ముట్టడించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఎట్లాంటి మరమ్మతు పనులు చేయట్లేదు. చాలా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు కొత్త అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ కాబోతా ఉంది. అయినా కూడా తగిన చర్యలు తీసుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, విద్యాశాఖ మంత్రి నుంచి కూడా అంటూ కూడా వాళ్ళ బషీర్బాగ్లో ఉన్నటువంటి డిఈఓ ఆఫీస్ దగ్గర కూడా ఏబీవీపీ నేతలంతా కూడా ముట్టడి చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు దారితీస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాదాపు 2.5 ఏళ్ళు అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు కూడా విద్యార్థులు పడుతున్నటువంటి సమస్యలపైన కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించి తగిన చర్యలు కూడా తీసుకోలేకపోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే దాని మీద కూడా వారంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి చూడొచ్చు, వారంతా కూడా స్లోగన్స్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పాలన వద్దు, మాకు విద్యార్థులని దోచుకుంటుంది ఫీజుల విషయంలో కూడా, అయినా కూడా చర్యలు తీసుకోలేకపోతా ఉందంటే కూడా వారంతా కూడా స్లోగన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చూడొచ్చు, ప్లకార్డ్స్ కూడా పట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలకి మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ, అదేవిధంగా ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి వెంటనే అంటూ కూడా ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మా పోరాటాలు ఆగవంటూ కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ప్రైవేట్కి సంబంధించినటువంటి స్కూళ్ళు కావచ్చు, కాలేజ్ కావచ్చు, అధిక దోపిడీ విద్యార్థుల పైన కూడా చూపిస్తా ఉన్న ఫీజుల రూపంలో ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్న విద్యార్థులంతా కూడా వారి మీద కనీసం యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. ప్రైవేటు కాలేజీలు కావచ్చు, స్కూళ్ళకు కావచ్చు, వాటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నా దాని మీద కూడా వారంతా కూడా మాట్లాడుతుంది. దాంతోపాటు దీనికి సంబంధించిన నాయకులను అంతా కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తున్నాయి. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు, వారి డిమాండ్స్ ఏంటి అనే దాని మీద కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆఫీస్ ముట్టడించడానికి కారణం ఏంటి? ఈరోజు హైదరాబాద్ జిల్లాలో ఎటువంటి అనుమతులు లేకుండా కొన్ని ప్రైవేటు స్కూల్స్ విచ్చలవిడిగా ఇంజనీరింగ్ కళాశాలల కంటే దారుణంగా తయారై నర్సరీ అడ్మిషన్కి లక్షలకు లక్షలు డొనేషన్లు వసూలు చేస్తూ ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మాయిలకి వాసినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ బడులు ఉన్నాయి, అందులో విద్యార్థులు లేదు, మేము రేషనలైజేషన్ పేరు మీద వాటిని 4,000కు కుదిస్తామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రివేనా, సిగ్గుండే మాట్లాడుతున్నావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వ బడులను మూసి కుదిస్తా అని చెప్పడము ఎంతవరకు సిగ్గుచడని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దీనంతటికి పరిష్కారం దొరకాలంటే రేవంత్ రెడ్డి మన్మడు ఎవరైతే ఉన్నారో జూబ్లీ హిల్స్లోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వస్తువులు వస్తాయి. నీ మనమడేమో ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలి, పేదల పిల్లలేమో ప్రభుత్వ బడులు చదవాలా. నీ మనమడేమో హంగు హార్బాటలతోటి ఏసుల కోసం చదువుకుంటే మాలాంటి పేద విద్యార్థులేమో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాల్లో కూర్చొని పెచ్చిలెప్పుడు మీద పడుతూ తెలియనటువంటి భవనాల్లో చదువుకోవాలా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వ బడులకు అంబాసిడర్గా ఉండాలి, బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి ఏమంటుండు, ప్రభుత్వ బడులను మూస్తా, తగ్గిస్తా, నేనేమో కార్పొరేట్ బడులకు ప్రైవేట్ బడులకి శంకుస్థాపన కోతావా? సిగ్గుందా నీకు? ప్రభుత్వ బడులను ప్రమోట్ చేయాల్సిన నువ్వు ప్రైవేట్ బడులను ప్రమోట్ చేస్తూ నీ యొక్క అనుచరులకి, నీ కాంగ్రెస్ పార్టీ తొత్తులకి, నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పాఠశాలల ప్రారంభోత్సవానికి వెళ్ళి వాళ్ళను ఆహా ఓహో అని చెప్తావా? నీ ప్రభుత్వ బడుల్లో సంఖ్యలు పెంచాలి, దాని మీద దృష్టి పెట్టు. అంతేగాని ప్రభుత్వ బడులను మూస్తా, సేమ్ హిట్లర్ లాగానే నువ్వు మొన్న ఏదైతే టీవీ సభలో చెప్పినావో, ఒక టీవీ ప్రోగ్రాంలో చెప్పినావో హిట్లర్ లాగా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేను నిజంగానే హిట్లర్గా చూస్తా ఉన్నారు. పేద విద్యార్థులకు దూరం చేస్తున్న నిన్ను హిట్లర్గా చూస్తా ఉన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు దూరం చేస్తున్న నిన్ను హిట్లర్గా చూస్తా ఉన్నారు. పేదలకు ఇల్లు కూలుస్తున్న నిన్ను హిట్లర్గా చూస్తా ఉన్నారు. ఏదైతే ఉన్నత విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వని నిన్ను హిట్లర్గానే చూస్తా ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం యొక్క పాఠశాలలు నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి, అదేవిధంగా ఏదైతే అడ్డగోలుగా డొనేషన్ల పేరు మీద, ఫీజుల పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్నా ఈ నగరంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరు మీద, సిబిఎస్ స్కూల్స్ పేరు మీద ఏదైతే కార్పొరేట్ పాఠశాలలు చేపించిన దోపిడిని అరికట్టాలి.
అదేవిధంగా ఖాళీ ఉన్నటువంటి డిఓ ఎంఏ పోస్ట్ అని భర్తీ చేయాలి. డిఓ ఎంఏలు ఎవరైతే అవినీతి పరులు, అవినీతి తిమింగలాలు, అయితే ప్రైవేట్ కార్పొరేట్లతోటి శక్తులతోటి చేతులు కలిపినటువంటి డిఓ ఎంఈఓలను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇది ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి. విద్యాశాఖ కూడా ఆయన దగ్గరనే ఉంది కదా, మరి ఏమైనా ఫెయిల్ అయినట్టా? విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫ్లాప్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అట్టర్ ఫ్లాప్. విద్యాశాఖ మంత్రి తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు 2 రోజులైతే తెరుచుకోవడానికి విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికి విద్యార్థులకు యూనిఫామ్స్ అందలే, పుస్తకాలు అందలే. నీ విద్యాశాఖ ఎక్కడ పోయింది? నువ్వు చెప్పినావు కదా విద్యాశాఖ నాకు స్పెషల్ ఇంట్రెస్ట్, అందుకే ఎవరికి ఇవ్వకుండా నా దగ్గర పెట్టుకున్నా, మీకు పంచడానికి భూములు లేవు, ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ మీకు నేను ఒకటే విద్యను మాత్రం ఇవ్వగలుగుతాను చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి విద్యార్థులకి ఇప్పటికి యూనిఫామ్స్ లేవు, ఇప్పటికి పుస్తకాలు అందలేవు, చదువు చెప్తామంటే సారు లేరు. ఏకోపాధ్యాయ పాఠశాల, అదే సార్ చదువు చెప్పాలి, అదే సార్ గంట కొట్టాలి, అదే సార్ వంట వండాలి, అదే సార్ వాళ్ళకి వడ్డీ ఇవ్వాలి, అదే సార్ వాళ్ళ ముడ్లు కడగాలి. ఇదా ఈ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ పాఠశాల విద్య. ముఖ్యమంత్రి ఆయన ఒక నియమ నిబంధనలు పెట్టడం అనేది జరిగింది. ప్రైవేట్ పాఠశాలకు ఇంత ఫీజు ఉండాలి అని చెప్పేసి 10వ తరగతి చదివిన విద్యార్థుల దగ్గర 30,000కు మించరాదు అని చెప్పేసి ఆయన నియమ నిబంధనలు పెట్టాడు. మరి అలాంటిది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాబోతుందా, వర్తిస్తుందా? మేము ఖచ్చితంగా ఇక్కడ కూడా ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి ఫీజు నియంత్రణ చట్టం ఎందుకు తీసుకొచ్చలేదంటే ఇక్కడ ఉన్నటువంటి అయితే ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల నుంచి వచ్చేటువంటి కమిషన్లు ఎక్కడ దూరం అవుతాయి అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి ఏదైతే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావడం లేదు. ఇది కనుక తీసుకొస్తే ఆయనకు రావాల్సినటువంటి ఆదాయం గండి పడుతుంది. వాళ్ళ యొక్క అనుచరులు, వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క స్కూళ్ళు మూతపడతాయి, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి కదా. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు. పేద విద్యార్థులు చదువుకోవడము, పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలోని అన్ని స్ట్రీమ్స్, పాఠశాల కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, అన్ని విద్యలో ఈ ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ఈ విద్య యొక్క దోపిడిని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఈ యొక్క రాష్ట్రంలో పెండింగ్ లో ఉంది. మొన్న జీవో నంబర్ 8, జీవో నంబర్ 9, ఇది చాలా మంది విద్యార్థులు తెలియట్లేదు. జీవో నంబర్ 8, జీవో నంబర్ 9 అనేది విద్యార్థుల పాలిట ఉరితాడు కాబోతుంది. ఆ యొక్క జీవోలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని నేరుగా విద్యార్థుల ఖాతాల్లో వేస్తామని చెప్పేసి. ఇప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఒక అస్త్రాన్ని అందించింది, ఒక ఆయుధాన్ని అందించింది, మీరు డబ్బులు వసూలు చేసుకోమని చెప్పేసి. మీరు మీడియా మిత్రులు ఎవరైనా కానీ ప్రైవేట్ కళాశాలలోకి వెళ్ళి మీరు ఒక్కసారి గమనించండి. అడ్మిషన్ సమయంలోనే విద్యార్థుల దగ్గర నుంచి ఫీజు మొత్తం, అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి ఫీజు మొత్తము కట్టించుకుంటారు. ఎందుకని అడిగితే ప్రభుత్వం నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేస్తుంది కనుక మీరు డబ్బులు కట్టాలని చెప్పేసి విద్యార్థి దగ్గర నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 10,000 కోట్లు ఇన్ని రోజులు ఎలగబెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు సడన్గా జీవో నంబర్ 8, 9 తీసుకొచ్చి ఎలగబెడతామంటే ఈ రాష్ట్రంలో నమ్మేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేవలం పేదల కోసం అని చెప్పేసి కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నారు కదా, వాటి గురించి ఏమని మాట్లాడతారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎన్ని అయినాయి ఇప్పటి వరకు? ఎన్ని దగ్గరలో అయినాయి? నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి మనమన్నే ప్రభుత్వ పాఠశాలలు చేర్పిస్తే ఈ ప్రభుత్వ విద్య కొంతలో కొంతైనా బాగుపడుతుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. రైట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఓపెన్ అయితే కానీ ఇక్కడ చాలా గురుకుల పాఠశాలలు కూడా ఉంటాయి, దాదాపుగా 1000 పైగా ఉంటాయి. సో మరి ఆ ఆస్తుల పరిస్థితి ఏంటి? ఎక్కడ ఆస్తులు ఉన్నాయి అన్న గురుకులాలకి? అన్ని అద్దె భవనాలు నడుస్తున్నాయి, ఏది కూడా సొంత భవనాలు లేవు, అన్ని అద్దె భవనాలే. ఆ అద్దె భవనాలు కూడా ఎప్పుడు కూలిపోతాయో తెలియనటువంటి పరిస్థితి, రెంట్లు కట్టినటువంటి పరిస్థితి, కొంతమంది ఓనర్లు వీటికి తాళాలు వేసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. రెంట్లు కట్టరు, ఆ బిల్డింగ్లు ఎట్లా ఉంటాయంటే కూలిపోయినటువంటి పరిస్థితి. మీరేమంటారు అవి ఒక ఆస్తులు అంటారు? ఆస్తులు ఎక్కడి? మొత్తం నడిచేటి మొత్తం అద్దె భవనాలు నడుస్తూ ఉన్నాయి, ఎక్కడ కూడా లేవు, ఎక్కడ కూడా లేవు. 1000 మీ గురుకులాలు ఉంటే దాదాపు 30 నుంచి 40 మాత్రమే ఈరోజు ప్రభుత్వం యొక్క ఆస్తులు నడుస్తూ ఉన్నాయి, మిగతా అన్ని కూడా అద్దె భవనాలు నడుస్తున్నాయి మాత్రమే. నమస్తే, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ, నా పేరు దివ్యలత, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. మేము ఇక్కడ ధర్నా చేయడం కారణం ఏంటంటే మనకి గవర్నమెంట్ కాలేజ్లలో ప్రైవేట్ కాలేజ్లలో డిఫరెన్స్ ఏందో తెలుస్తుంది.
ప్రైవేట్ కాలేజీలలో లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలకైతే కనీసం పర్మిషన్ లేకుండా ఉంటున్నాయి. దానికి పర్మిషన్ లేనప్పుడు మీ సీఎం సీట్లో ఉన్నప్పుడు అసలు దానికి పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు? మీరే కదా, మీరు సపోర్ట్ చేయడం వల్లే కదా ఆ ఇన్స్టిట్యూషన్ నడుస్తున్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గవర్నమెంట్ అనేది పట్టించుకోండి. గవర్నమెంట్ పాఠశాలలు గవర్నమెంట్ కాలేజీలను పట్టించుకొని అందులో ఉన్న ఇష్యూస్ ఏంటో చూసుకొని ఫస్ట్ మీరు సాల్వ్ చేయాలి. మీ డిమాండ్లు ఏంటి అసలు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డిఈఓ ఆఫీసులు ముట్టడించడం జరిగింది. ఎందుకంటే దాదాపు 20,000 పైచీలకు ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలలు దాదాపు ఈరోజు 4,000 కుదిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఆల్రెడీ 1,464 పాఠశాలలు ఇప్పటికే మూతవేయబడ్డాయి. ఎందుకంటే అక్కడ ఒక టీచర్ ఉండి ఒక 100 మంది స్టూడెంట్స్కి అన్ని క్లాసులు సోషల్ అయ్యండే, సైన్స్ అయ్యండే, తెలుగు అయ్యండే, మ్యాథ్స్ అయ్యండే, గంట కొట్టుడు అయ్యండే, మరుగుదొడ్లు క్లీన్ చేయడం అయ్యే వరకు ఆయన పాఠశాలలు బంద్ చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలు కూడా ఇక పాఠశాలలకి ఎవరు కూడా సార్లు వస్తలేరని చెప్పేసి పిల్లలు కూడా రావడానికి బంద్ కావడం జరిగింది. వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని డిఈఓ గారికి కానీ ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ చైర్మన్లకు కానీ సెక్రటరీలకు కానీ ఆదేశాలు జారీ చేయాలి. ఏమనంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ పాఠశాలలన్నీ కూడా ఒక మంచి భవనాలలో అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఏ వస్తాయో అవి పిల్లలకి ఇన్ టైంలో అందించి వాళ్ళకి నాణ్యమైన విద్య అందించే దిశలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బడి పంతులు ఎవరైతే ఉన్నారో ఆ పంతులు కూడా గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఈ కలెక్టర్ల పిల్లలు ఈ యొక్క ప్రతి ఒక్క డిఓ పిల్లగాడు లేకపోతే రేవంత్ రెడ్డి మనవల్ లాంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఒక పాఠశాలలు చదివితే ఈ యొక్క గవర్నమెంట్ పాఠశాలలకి నాణ్యమైన ఈ యొక్క విద్యార్థులకి నాణ్యమైన విద్య అందుతుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నర్సరీకి డొనేషన్ పేరిట దాదాపు లక్షల ఫీజులు తీసుకుంటూ దాదాపు ఒక ఫీజులు డొనేషన్ లక్షలు కాకుండా నర్సరీకి 3 లక్షల ఫీజు, ఎల్కేజీకి ఒక 5 లక్షల ఫీజు, ఇట్లాంటి స్కూళ్ళని వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ముడుపులు చెల్లిస్తే మీరు ఏమన్నా దందాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు విద్యా వ్యవస్థకి డైరెక్ట్ చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఎవరైతే ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు ఈ యొక్క డొనేషన్ల పేట తీసుకున్నటువంటి స్కూళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిఓ గారికి సెక్రటరీ గారికి ఆదేశాలు జారీ చేయాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి దాదాపు కొన్ని వేల పోస్టులు ఈరోజు ప్రైవేట్ పాఠశాల గవర్నమెంట్ పాఠశాలలో ఖాళీగా ఉన్నాయి. ఒక్క పాఠశాలలో కూడా ఇప్పటి వరకు డిఎస్సి వేయకుండా ఇప్పటి వరకు నోటిఫికేషన్ వేయకుండా ఇప్పటి వరకు అక్కడ ఫిల్ చేయకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉన్నది. 2.5 సంవత్సరాలలో దాదాపు 1864 స్కూళ్ళు మూతపడ్డాయి. ఇంకా రానున్న రోజుల్లో దాదాపు నాకు తెలిసి ఆల్మోస్ట్ 10,000 స్కూళ్ళ వరకు మూతపడే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇక్కడే చూసుకోండి అన్న, కూకట్పల్లిలో ఒక సులభ్ కాంప్లెక్స్ మాదిరిగా మారినటువంటి గవర్నమెంట్ పాఠశాల ఉన్నది. దాన్ని పట్టించుకుంటలేరు, అక్కడ ఉన్న అధికారులు పట్టించుకుంటలేరు. ఇక్కడ ఉన్నటువంటి డిఓ గారు ఏసీలో ఉంటూ ఏసీలో తింటూ వాళ్ళ పిల్లలని ఏసీలో కోసం దాదాపు లక్షల ఫీజులు పెట్టుకొని లక్షల ఫీజులు వసూలు చేసుకున్న స్కూళ్ళలో వేసి అక్కడికి ఈయన ఫోన్ చేసి మా పిల్లగాడే అబ్బా అని చెప్పేసి ఈయన పర్బత్ నడుస్తుంది కావచ్చు. అనేక మంది తల్లిదండ్రుల రక్తాలను జలగల్లాగా పీడుస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలకి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలు లేవు. వెంటనే ఈ యొక్క ఖాళీ పోస్టులు అన్నింటి భర్తీ చేయాలి. అదేవిధంగా శిథిలావస్థకు మారినటువంటి పాఠశాలలని కూడా అన్ని పునరుద్ధరణ చేయాలి. అదేవిధంగా మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలను పట్టించుకొని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అని డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్స్ కనుక ప్రభుత్వం ఒప్పుకోకపోతే ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి నీకు ఇప్పటి వరకు ఎవరి భయమో మాకు తెలియదు, కాకపోతే ఏబీవీపీ భయం ఉందని మాకు తెలుసు. ఏబీవీపీ భయం ఏంటో తెలుస్తుంది. ఏబీవీపీ కార్యకర్త తలుచుకుంటే ఏబీవీపీ ఎవరి మనిషి కాదు. ఏబీవీపీ విద్యార్థుల యొక్క అన్న, విద్యార్థుల యొక్క తమ్ముడు, విద్యార్థుల యొక్క అక్క లెక్క ప్రతి సమస్య మా మీద వేసుకొని నిన్ను రోడ్డు మీదకి ఎక్కాలంటే నీ మంత్రులు కావచ్చు, నీ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. అదేవిధంగా నీ యొక్క మేము ఇంత ఏదో మీడియా ముఖంగా మాట్లాడతారు, వీళ్ళంతా అది అని అనుకుంటామేమో, కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు తలుసుకుంటే రోడ్డు మీదకి ఎక్కాలంటే కూడా నువ్వు బందోబస్తు పెట్టుకొని
ఒక్కరికి ఒక్క కార్యకర్తకి 10 మంది బందోబస్తు పెట్టుకొని నువ్వు బయటికి రావని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మా డిమాండ్ చెప్పుకొని డిఓ ఆఫీస్ చెప్తాం అనుకుంటే పోలీసులను పెట్టి అత్యంతగా మమ్మల్ని అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి మేము నీకు మమ్మల్ని అరెస్ట్ చేసే స్థితి ఉన్నప్పుడు పేద మధ్య విద్యార్థులకు చదువు అంతే స్థితి మీకు లేకపోవడం సిగ్గుచేటు. వెంటనే ఈ డిఓ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి పేద విద్యార్థులకు అని కోరుతా ఉన్నాం. మనందరం దేశానికి వెన్నెముక అమలు పరిచే విధంగా విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తాం. నమస్తే అందరికీ. అదే సాయం అయ్యా రేవంత్ రెడ్డి, మా పేద విద్యార్థులకు కావాల్సింది మీ 6 గ్యారెంటీలు కాదు, మాకు కావాల్సింది నాణ్యతమైన విద్య, ప్రొఫెసర్ రిక్రూట్మెంట్, మా విద్యకు తగ్గ ఉద్యోగాలు కావాలని ఇప్పుడే డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే మాకు కావాల్సిన మా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. స్కూల్ ప్రభుత్వ స్కూల్ పట్టించుకోవట్లేదు అంటున్నారు, ఏం చెప్తారు? అన్న ఇప్పుడు సాక్ష్యమే మనకుందన్న, పెచ్చులోడు కింద పడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలకి రేవంత్ రెడ్డి మనమని పంపిస్తాడా? ఈరోజు మీరు బాగుందంటారు. రేవంత్ రెడ్డి మనమని తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. అదే విధంగా ప్రతి ఒక్కరు తెలుస్తుంది విద్య బాగానే ఉంది తెలంగాణలో అని చెప్పేసి. ఈరోజు మనం ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి అన్యాయాలు చూసుకున్నట్లయితే ఏ ఒక్క విద్యార్థికి పుస్తకాలు, బుక్కులు ఏవి కూడా అందట్లేదు. ఒకవైపు ఈ గవర్నమెంట్ కళాశాలలో జరుగుతున్న అన్యాయంలో దోపిడీలు, మరోవైపు చూసుకున్నట్లయితే ప్రైవేట్ కళాశాలలో విచ్చలవిడిగా దోచుకుంటున్నటువంటి ఫీజు నియంత్రణ చట్టం లేక లక్షలు చిన్న పిల్లలకు ఎల్కేజీ నుంచి యూకేజీ పిల్లలకు కూడా దాదాపు 1,00,000 లక్షల ఫీజులు తీసుకోవడం అనేది ఈ యొక్క రాష్ట్రంలో దుర్భరమైన పరిస్థితి అని చెప్తారు అన్న. ఇంకో విషయం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, మనము ఈ యొక్క దేశానికి రైతులను వెన్నెముకలుగా భావిస్తూ ఉంటాము. అదే రైతులను వెన్నెముకలుగా భావించినట్టయితే అదే విద్యార్థులు ఈ యొక్క దేశానికి దేశ భవిష్యత్తులు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. రైతు దేశానికి అన్నం పెడితే విద్యార్థులు అదే దేశాన్ని సరిపడే విధంగా దేశ భవిష్యత్తుని ఎదిగే విధంగా విద్యార్థులు అల్లాడుతూ ఉంటారు. అట్లాంటి విద్యార్థులు బోధనకు గురైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం ఆఫీస్ ముట్టడించడానికి, సెక్రటరీ దింపడానికైనా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వెనుకాడదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. శాంతియుతంగా ధర్నా చేసినాము, మీరే అనవసరంగా మనం తీసుకెళ్తున్నాం. మేము శాంతియుతంగా ధర్నా చేసినాము. వద్దండి, రండి బయటికి రండి, బయటికి వచ్చి బయటికి రండి. మాకు సొల్యూషన్ కావాలి, ఈ గవర్నమెంట్లో ఫెసిలిటీస్ కల్పించాలి. మీరు చూస్తున్నారు ఒక ఆడపిల్లని ఎలా ఎత్తుకోబోతున్నారో చూస్తున్నారు కదా. చూడండి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పాలన. ఇది చూస్తున్నారు కదా, ఇంత జరుగుతుంది. మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, శాంతియుతంగా. ఆడబిడ్డలంటే గౌరవం ఉందంటాడు ముఖ్యమంత్రి. మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్తున్నాడు. మహిళలకు ఫ్రీగా బస్సు పెట్టి ఇప్పుడేమో ఇలా తీసుకెళ్తున్నాడు. ఫ్రీగా బస్సు పెట్టిండు, అదేమన్నా న్యాయం ఉందా? అది కూడా చక్కగా లేదు. ఇప్పుడు అమ్మాయిలను చూడకుండా ఇలా చేస్తాను మీరేమో ఖండిస్తారు. చూసుకుంటే మీడియా ఎందుకు ఆపుతున్నారు? మీరు చెప్తారు, ఏం చెప్తారు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా? ముఖ్యమంత్రి గారు మీరు మహిళలకి రెస్పెక్ట్ ఇస్తా అంటున్నారు. ఇదే మీరు రెస్పెక్ట్ చూడండి, ఎలా తీసుకుపోతున్నారో మీరు చూడండి. ఫస్ట్ అర్థమవుతుందా? ఏదో మహిళలకు అన్ని కల్పించినాము అని అన్నట్టు కాదు, కల్పించి చూపియండి. ఏం కల్పించురో మీరు చేసి చూపియండి.
ఏ విధంగా తను తీసుకెళ్తున్నారు అనేది కూడా అంతా కూడా శాంతియుతంగా ధర్నా చేస్తా ఉన్నాము. ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి అవినీతి జరుగుతా ఉంది, అదే విధంగా ఎట్లాంటి మౌలిక సదుపాయాలు ఈ ప్రభుత్వం కల్పించట్లేదంటూ కూడా వారంతా కూడా ఇక్కడ ఏదైతే బషీర్బాగ్ లో ఉన్నటువంటి డిఈఓ ఆఫీస్కి వచ్చి ధర్నా చేశారు. అది కూడా శాంతియుతంగా ధర్నా చేశారు. ఇక్కడ కూర్చొని మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇలా జరుగుతున్నటువంటి సమస్యలుగా అంతా కూడా వారు చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ వారు ధర్నా ముగించుకొని వెళ్లే ప్రయత్నంలో పోలీసులు వారిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనిపించింది. అరెస్ట్ చేస్తూ ఒక మహిళా విద్యార్థిని ఏ విధంగా తనని అరెస్ట్ చేసి ఏ విధంగా తీసుకొస్తున్నారు అనే అంతా కూడా మనం చూసాము. ఇది మహిళలకు ఇచ్చే గౌరవం, ఇదే విధంగా వ్యవహరిస్తారా మహిళల పట్ల, ఇదేనా ప్రజాపాలన, ఇదేనా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కాంగ్రెస్ గొప్ప ప్రభుత్వ పాలన అనే దాని మీద కూడా మహిళా విద్యార్థి కూడా ప్రశ్నిస్తా ఉన్నది. ఇద్దరు కానిస్టేబుల్ కూడా తనని ఈడ్చుకొస్తా ఉన్నారు. ఈడ్చుకొచ్చేటటువంటి విధానంలో కూడా మహిళను చూడకుండా కూడా ఇట్లా ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు అనేది ఒకసారి విజువల్ లో కూడా మనం చూస్తా ఉన్నాము. చాలా బాధాకరము ఇట్లాంటి సంఘటనలు అన్ని కూడా మనం మాట్లాడుతూ ఉన్నది. మేము వెళ్ళిపోతాము, ఇక్కడ అయిపోయింది, నిరసన ప్రోగ్రాం పెట్టుకున్నాము, అది కూడా శాంతియుతంగా చేశాము, ప్రభుత్వానికి యాంటీగా కాదు, ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయాలి అనే దాని మీద కూడా వారంతా కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కూడా వెళ్ళిపోయే ప్రయత్నంలో ఆ అమ్మాయిని వ్యవహరించినటువంటి తీరు అదంతా కూడా కొంత బాధాకరమనే చెప్పుకోవచ్చు. తను కూడా డిమాండ్ చేస్తూ ఉంది ప్రభుత్వానికి ఇదేనా మహిళల పట్ల వ్యవహరించే చిత్తశుద్ధి, ఇటు పోలీసులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా ఈ విధానాలు మార్చుకోవాలి. ఇవాళ ప్రజలకి వేలు చేసే విధంగా ప్రభుత్వ పాలన ఉండాలి తప్ప ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి బాధపడుతున్నటువంటి ఇబ్బందులు ఏమైతే సరైన మౌలిక సదుపాయాలు లేక, ఇటు టీచర్లు లేక, ఒకే టీచర్ అన్ని పాఠాలు చెప్పుకుంటూ పోతా ఉంటే ఇక విద్యార్థులకి ఏ విధంగా చదివెక్కుతుంది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల గురించి అనేక దఫలాలుగా డిఈఓలో కావచ్చు సంబంధిత అధికారులకు కూడా వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎట్లాంటి స్పందన లేకుండా పోయింది. ఇంకో వైపు ముఖ్యమంత్రి మాత్రం ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాము, పేద బిడ్డలే విద్యను మేము డబ్బులు ఇవ్వలేను, భూములు పంచివ్వలేను, కానీ విద్యని అందిస్తాను, మెరుగైన విద్యను అందించి వారు ఉన్నత స్థాయికి వెళ్ళాలనేది ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎట్లాంటి సదుపాయాలు లేవు. పైగా విద్యార్థులు ఇచ్చిన ధర్నాలు చేస్తే వారిని అరెస్ట్ చేయడం, వారి మీద పిటి కేసులు పెట్టడం, వారిని ఇబ్బంది పెట్టే విధంగా చేయడం, అదంతా కూడా పోలీసు వ్యవస్థ కూడా కొంచెం చేస్తూ ఉందనేది విద్యార్థులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి. ఏబీవీపీ మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ స్కూల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటినీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా లేని ఎడల అనేక ధర్నాలు, అనేక నిరసనలు ప్రభుత్వం మీద చేస్తూనే ఉంటాం అనేది ఈ ఏబీవీపీ వర్షన్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. సంబంధ ప్రభాకర్, పొట్టెన్ మీడియా, బషీర్బాగ్ నుంచి.